హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో బహిర్భూమి అంటూ మన ముందుకు రాబోతున్నారు. బహిర్భూమికి ఇప్పుడే ఒక డెఫినేషన్ చెప్పారు. నాకైతే ఇప్పుడే తెలుసుకున్నా. మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ డెఫినేషన్ చెంబులు కూడా పెట్టారంట దాంట్లో పట్టుకుని వెళ్ళడానికి. సో బహిర్భూమి అంటే అది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో టీంతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ 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 అందరికీ కూడా నమస్తే. హాయ్ నమస్తే. అంటే ఇంతమంది ఇటు పక్క కవర్ చేసుకోవాలి. జూనియర్ ఏంటి గారు ఎలా అవుద్ది, ఎలా కనిపిస్తారు? అక్కడే నాగేశ్వర గారు ఎలా కనిపిస్తారా? అలాగే కనిపిస్తున్నారు, కానీ రింగు శోభన్ బాబు గారు తిరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఇప్పుడు వచ్చారా ఫనీ అన్న మీరా? మరి ఎవరా అనుకున్నాను నేను. సరే, మీతోనే మొదలు పెడతాను. వెనక పోస్టర్లో అందరూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మీరు మటుకు భయపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏం చూసారు? చూడరాని చూసా, బహిర్భూమిలో చూడరాని చూసా. అది సస్పెన్స్తో కూడుకుంది. అది ఎట్లుంటుందంటే, మీరు రేపు థియేటర్లో చూసి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అది ఇంతవరకు మేము రివీల్ చేయలేదు, రివీల్ చేయము. థియేటర్లోకి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది అంతే. అంటే ఆ సీన్లోనైనా మొత్తం అన్ని సీన్స్లోనూ ఆ సస్పెన్స్ ఉంది. అన్ని సీన్లలో మీకు ఏమేమి కావాలో ఇప్పుడు భోజనానికి వెళ్తే స్వీటు, హాట్, తర్వాత పాయసం ఎట్లా ఉంటుందో మా సినిమాలో ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే. ఓకే సార్. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు బహిర్భూమి గురించి తెలియదంటే ఓకే, ప్రొడ్యూసర్ గురించి మైక్ అది తీసేసి తీసేద్దు, కూర్చోండి. తీసేసి వెళ్తే కష్టం అయిపోతుంది. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చిన ఆయన అంటే నేను ఫీల్ అయిపోతున్నాను. సార్, ఈ టైటిల్తో ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను దీనికి ఐ కెన్ ఇన్వెస్ట్ మనీ, ఈ సినిమా నాకు ప్రాఫిట్స్ ఉంటాయి అని ఎలా అనిపించింది? ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయింది? ఆనెస్ట్గా చెప్పాలంటే కథ నచ్చింది, కానీ టైటిల్ నచ్చలేదు. ఫస్ట్ టైటిల్ నచ్చలేదు ఫస్ట్. మరి ఎలా ఒప్పించారు? వాళ్ళు ఒప్పించడం కాదు, తర్వాత నేనే ఒప్పించా వాళ్ళందరినీ. నచ్చలేదు అన్నది మీరేగా. తర్వాత వాళ్ళు వద్దంటే తర్వాత ఈయన మాత్రం అన్నాడు. ఈయన పెద్ద మనిషి మార్చొద్దండి. మీరేమనుకున్నారు టైటిల్? ఏమనుకోలేదు. వాళ్ళు అంటే చెప్తారు కదా డైరెక్టర్, ఒకటి టైటిల్ కానీ ఆప్షన్లు ఉంటాయి కదా, అది వర్కింగ్ టైటిల్. సో నాకు చెప్తే ఇది బాగుండదేమో అని మేము దాన్ని ఏమంటారు, రిజెక్ట్ చేసి కాదు, మేము ఆప్షన్స్ వేసుకున్నాం. ఓటింగ్ సెక్షన్ పెట్టుకున్నాం దాన్ని. మొత్తం టీం అంతా ఓటింగ్ సెక్షన్ పెట్టుకున్నాం. దీనికే ఓట్లు పడ్డాయి. బహిర్భూమికి ఓట్లు పడ్డాక అప్పుడు సరే ఐ గో విత్ ద ఫ్లో అని చెప్పేసి ఓకే అన్న. తర్వాత మళ్ళీ మారుద్దాం అని బాగా ట్రై చేసిండు. కుదరదు, వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ కాదు, అసలు కుదరదని చెప్పారు. ఇది ఫిక్స్ ఇది నచ్చలేదన్న వ్యక్తి ఒప్పుకున్నారంటే ప్రొడ్యూసర్ గారికి టైటిల్ పైన ఎంత నమ్మకం ఉందో. అంటే అది ఒక యూనిక్ టైటిల్, అది ఇప్పటివరకు ఏ సినిమాకి లేదు. దాన్ని కాపీ చేయలేదు. తెలుసా బహిర్భూమి అంటే ఏంటో తెలుసు? అని బహిర్భూమి తెలియదు. అది బహిర్భూమి ఏంటి? ఇందాకే చెప్పారు, చెంబు చూపించారు నాకు. అప్పటివరకు హాయ్ ఫ్రెండ్స్, బహిర్భూమి అంటే మా తమ్ముడు తెలియదంట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి బహిర్భూమి అంటే ఏంటి తెలవట్లేదు. ఒక చార్మినార్, ఒక తాజ్మహల్లో పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నా, బహిర్భూమి కూడా తీసుకెళ్ళి చూపించాల్సిన పరిస్థితి. బహిర్భూమి అంటే తెలియదు అంటున్నావు. కొన్ని రోజులు అయిన తర్వాత టాయిలెట్ అంటే కూడా తెలియదు. కొత్త విచిత్రమైన పేర్లు పెడతారు. రెస్ట్ రూమ్ అని, వాష్రూమ్ అని, ఇవన్నీ పెడతారు. టాయిలెట్కి డిఫరెంట్. నా చిన్నప్పుడు తెలియదు రెస్ట్ రూమ్ అంటే అందులో రెస్ట్ తీసుకుంటాం. ఫస్ట్ మనం ఏమనుకుంటా, ఇగో బహిర్భూమి బయటికి పోతాం అని చెప్పినాం. తర్వాత టాయిలెట్ అంటారు, అరే రెస్ట్ రూమ్ పోయించినది, నాకెందుకు రెస్ట్ అనుకునేటండి. అట్లా అయిపోయింది. మరి బహిర్భూమి అంటే తెలిస్తే ఫీల్ కావాలి, రెస్ట్ రూమ్ అంటే ఫీల్ కావాలి. ఈ రోజులో మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం. మా రోజుల్లో మొత్తం ఇదే. మీకు తెలిసే టైటిల్ చెప్పినట్టు బహిర్భూమి అంటే ఏంటో అదిగోండి. ఇప్పుడు చెప్పండి ఏంటది. ఆయనకి తెలియదంటే ఆయన కూడా చెప్పేవారు. అలాగే నేను ఈరోజు తెలుసుకున్నాను. నోయల్ గారిని అయితే క్షమించేస్తారు, మమ్మల్ని శిక్షణ చేస్తారా? అది చెప్పండి అన్న తెలుగులో మనకు. అది ఎందుకంటే సాంస్క్రిట్ వర్డ్లో ఉంది. తెలుగు హిందీ ఎక్కువ అదే రాస్తున్నది. దాని తర్వాత టాయిలెట్స్ అని రాస్తున్నారు, ఇప్పుడు రెస్ట్ రూమ్స్ అని రాస్తున్నారు. గవర్నమెంటే చాలా చోట్ల రెస్ట్ రూమ్స్. సో వాడుక భాషలో ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మందికి తెలుసుంటుంది. సింపుల్. రెస్ట్ రూమ్ అని ఎందుకు వేసిందంటే నాకు తెలిసి చాలా మంది బాత్రూమ్ చాలాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, అందుకే రెస్ట్ రూమ్ అనేది.
ఈ మధ్య ఫోన్లు ఎక్కువయ్యి రెస్ట్లు ఎక్కువైతారు. అంటే ఈ మధ్యకాలంలో ఇది వరకు పేపర్లు పట్టుకెళ్ళి రెస్ట్ తీసుకున్నారు, ఇప్పుడు ఫోన్లు పట్టుకెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. అదే పట్టుకుని ఎవడైతే వెళ్తాడో వాడికి రెస్ట్ ఉండదు. ఎవరికి కొన్ని రోజులు ఈ ఫింగర్స్ ఉండవు. అదే అంటున్నా. ఇప్పటికైనా కూడా ఈ ఫింగర్ చిన్నగా ఉంటుంది చూడు. మిగతా ఇట్లా అంటున్నా కదా, ఈ ఫింగర్స్ అన్ని పెద్దగా ఉంటాయి, ఇది ఒకటి చిన్నగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫింగర్ మీద అంతా ఇలా చిన్న బెండ్ ఉంటుందండి ఎవరైతే ఎక్కువ ఫోన్స్ వాడతారు. అది లేదులేండి ఎక్కువ మీరు కాదు, ఇది యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిపోయింది. ఇలాంటి ట్విస్టులు భూమిలో ఫోన్స్తో ఎంత దూరం ఉంటే అంత మంచిది, ఎంత తక్కువ సేపు ఉంటే అంత మంచిది. ఎంత అప్పుడు మాకు బహిర్భూమిలో ఫోన్ ఉండే కాదు, ఫోన్ కంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ అని అక్కడ మాట్లాడుకుంటాం. ఏం చేస్తున్నావురా, మీ తాతయ్య ఉన్నాడా, మరి కూర్చొని మాట్లాడుకుంటాం అందరం. నీకు గుర్తుందో లేదు కానీ చెంపు పట్టుకొని కూర్చొని దోస్తులందరూ కూర్చొని ఏందిరా ఏం చేస్తున్నావురా ఉందన్న ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అప్పుడు బాత్రూంలో టాయిలెట్స్ లేవు. ఎవరన్నా ముందే మంది ఖమ్మం కాదు, నీకు ఏ ఊరు ఏ ఏరియా పోయినా కూడా ఎవరికైనా అప్పుడు లేవు, బాత్రూమ్ కట్టుడు లేదు. లేదు మనకి అంటే మేము అప్పుడు పుట్టలేదు, అంటే టౌన్లో అయితే అంటే అప్పుడు పుట్టగానే అప్పుడు పుట్టలేదు. డేస్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇష్యూ ఉండేది మాకు. ఉంది అక్కడ మీరు మర్చిపోయినట్టున్నారు అయితే. అంటే ఒక సినిమాలో విన్నాను, నిప్పులంటే తెలుసు, బహిర్భూమి ఇదే ఫస్ట్ టైం వింటాం. నిప్పులు అనేది అది వేరే, బహిర్భూమి బహిర్భూమిలో మీకు అక్కడక్కడ నిప్పులు కనిపిస్తాయి. బహిర్భూమి అది చూసినా అసలు చాలా మంది చాలా విషయాలు నువ్వు ఈరోజు ఈ పెద్ద ఈ డిస్కషన్ ఇంతటితో సినిమా మీద రైట్. ఓకే నోయల్ గారు, అంటే అన్న అందరూ కూడా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి కూడా ఈయన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ సినిమాటోగ్రఫీ వర్క్ అనేది అన్నది ఏంటి ఆయన వర్క్ గురించి ఇంతలా చెప్పడానికి? అంటే ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారనేది మాకు తెలియదు, బట్ వర్క్ చేసిన వాళ్ళు మీరు కాబట్టి, చూసుకున్న వాళ్ళు మీరు కాబట్టి. సో ఇప్పుడు నాకు ఈ టీం అందరూ కొత్త, మొత్తం అందరూ కొత్త. నాకు అజయ్ భయ్య అండ్ ప్రవీణ్ అన్న ముందే ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో అండ్ నాకు తెలిసే నేను ప్యాషనెట్, అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ ప్యాషనెట్. సో నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే ప్రవీణ్ అన్న. ఎందుకంటే నేను లైన్గా నాకు ఒప్పుకోలేదు కదా, నేను నా నమ్మకంతో చేస్తున్నాను ఈ సినిమా. అంటే రామప్రసాద్ కొత్త, నాకు ప్రొడ్యూసర్ గారు కొత్త, అంటే జర్నీ స్టార్ట్ మన పరిచయం ఏర్పడదు. అండ్ ముందు ఎవరు స్టార్టింగ్ పాయింట్ అంటే మాత్రం డెఫినెట్లీ ప్రవీణ్ భయ్యానే. అండ్ ఆయన చెప్పిన దానికి ఆయన చాలా కష్టపడ్డారు. డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ మొత్తం గుజరాత్లో మోస్తారు ఆయన. అండ్ బికాస్ దిస్ హ్యాపెండ్ ఇన్ నెల్లూరు, తినేది బ్యాక్ బోన్ కంప్లీట్గా. సో చాలా మంచి టీంతో వర్క్ చేస్తాను, వెరీ హ్యాపీ. రామప్రసాద్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్లో ఇంతమందిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. సో ఆ మెయిన్ ఆ సపోర్ట్ వచ్చింది డెఫినెట్లీ భయ్యానే. అంటే ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు, ఆయన మ్యూజిక్ చేయగలుగుతారు, రికార్డింగ్ అమలు చేయగలుగుతారు, ఆన్ ఫీల్డ్ హెల్ప్ చేయలేదు. ఒక డిఓపికి డైరెక్టర్కి కాంబినేషన్ వర్కౌట్ అయిందంటే అది నెక్స్ట్ లెవెల్. సో అలా వాళ్ళిద్దరు చాలా కోఆర్డినేటెడ్గా కష్టపడ్డారు. అందుకనే ఆయన గురించి అంత చెప్తున్నాను.